నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. అసెంబ్లీలో వైసీపీ చేసిన విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు లోపలికి రావడానికి టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతారని 2021లో చంద్రబాబు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకొచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరున విలిపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గర స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నాడు సభ నుంచి ఆవేదనతో బయటకు వెళ్లిన చంద్రబాబు నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 4వసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు మొదటి గేటు వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆసీనులు అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టారు చంద్రబాబు. గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని,
సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని టీడీపీ ఓకే చెప్పింది. అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతినిచ్చాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనను చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మంగళగిరిలోని కార్యాలయంలో ఈ ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ ఉదయం మంగళగిరిలో ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం తన ఛాంబర్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిపిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు SIIBలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది.
మచిలీపట్నం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్రకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కింది. 2014లో కూడా కొల్లు రవీంద్ర మంత్రిగా వ్యవహరించారు. రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి ఆయన రావడంతో జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో కాకుండా మంత్రుల తర్వాత జగన్ కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలన్న వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో మంత్రుల ప్రమాణం ముగియగానే జగన్ ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు వైసీపీ అభ్యర్థన మేరకు జగన్ కారును కూడా లోనికి అనుమతించారు. అయితే అందరిలాగా జగన్ అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి రావడం చర్చనీయాంశంగా మారింది. జగన్ గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే అమరావతి రైతుల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో జగన్ వేరే మార్గం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నప్పటికీ సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత జగన్ లోపలికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు జగన్ మామయ్య అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. మన ఘన వారసత్వ సంపద యోగా ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. యోగా, ధ్యానం అనేవి ప్రకృతితో మమేకమై మానసిక వికాసానికి తోడ్పడే గొప్ప సాధనాలని పేర్కొన్నారు. ఆరోగ్యపర ఒత్తిడి సవాలును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా యువత యోగాసనాలను ఆచరించాలని సూచించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంజీ రోడ్లోని A+ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, అనకాపల్లి నుంచి ఎన్నికైన ఎంపీ సీఎం రమేష్, తిరువూరు ఎచ్చెర్ల శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బి రాజేందర్ కుమార్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టీ సీఈఓ డాక్టర్ జి లక్ష్మీషా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. ఊపిరి ఉన్నంత వరకు శరీరం, మనస్సు దృఢంగా, శక్తివంతంగా ఉండాలని అంటారు. స్వామి వివేకానంద శరీరంతో పాటు మనస్సు శక్తివంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని పేర్కొన్నారు. ఈ ఏడాది యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయని, తొలుత మనల్ని మనం యోగా ద్వారా శరీరాన్ని, మనస్సును సంస్కరించుకొని ఆ తర్వాత సామాజిక శ్రేయస్సుకు కృషి చేయాలన్న గొప్ప సందేశం ఇందులో ఉందని తెలిపారు. గౌరవ ప్రధాని దార్శనికతతో యోగాను విశ్వవ్యాప్తం చేశారని, మన భారతీయ విశిష్ట సంపద ఫలాలు అందరికీ అందించాలనే భావనతో ఆయన చేసిన కృషి వలన నేడు 175కు పైగా దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని అన్నారు.
ఇతర వ్యాయామాలతో లేని గొప్ప ప్రయోజనాలు యోగాతో ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చేయటం వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని సూచించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పార్టీ నేతలు హాజరయ్యి ఆసనాలు వేశారు. అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహించుకునేందుకు అందరినీ ఒప్పించారని తెలిపారు. యోగా వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితనవుతుందని తెలిపారు. యోగాతో శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతూ ఉందని, శరీరం నుంచి విష తుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయని తెలిపారు. ఆరోగ్యం మాత్రమే కాదు, అందమైన ఆకృతికి కూడా యోగా ఉపయోగపడుతుందని తెలిపారు. శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చేయటం వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వలన రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గటం, బరువు తగ్గటం, కొలెస్ట్రాల్ నియంత్రణ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రజలందరికీ యోగా దినోత్సవం పురస్కరించుకుని అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదనని అంటే జూన్ 21వ తేదీన మనమందరం కూడా యోగా దినాన్ని నిర్వహించుకోవాలని చెప్పి యుఎన్లో వారి ప్రతిపాదన పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పట్లో చాలామందికి అనుమానం ఉండేది, ఇది నిజంగా యాక్సెప్ట్ చేయబడుతుందా అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దగ్గర 190 దేశాల్లో ఇవాళ యోగా ప్రక్రియని నిర్వహించుకోవడం అనేది మన భారతదేశానికి, భారత జాతికి ఇది చాలా గర్వకారణం అని చెప్పి మనమందరం గమనించవలసినటువంటి విషయం. ఈ దేశాలు ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. వారు సైతం ఇవాళ జూన్ 21వ తేదీన వారందరూ కూడా యోగా దినాన్ని జరుపుకోవడం అనేది ఇది నిజంగా మనందరికీ చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇది యోగా అన్నది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మన మనసుని నిగ్రహించుకునేటువంటి ఒక ప్రక్రియ అని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంబంధం ఉన్నటువంటి యోగా ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని కూడా మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అన్ని విధాలా కూడా మనకి ఉపయోగపడేటువంటి యోగాని కేవలం మన వరకు పరిమితం చేయకుండా మన బిడ్డలకి, ఎందుకంటే చాలా ఒత్తిళ్లతోటి ఇవాళ మన బిడ్డలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యోగా కనుక వారికి అభ్యసింపజేసినట్లయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా ఒకంత నివారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇంతటి గొప్పటి ప్రక్రియ ఏదైతే ఉందో యోగా, మన దేశంలో పుట్టినటువంటి ఈ ప్రక్రియని మనం అందరం గౌరవించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తూ భావితరాల వారికి కూడా అందించాలని చెప్పి అభ్యర్థిస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి శుక్రవారం భవానీపురం పశ్చిమ ఎన్డీఏ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తానే స్వయంగా యోగాసనాలు చేశారు. యోగా చేయడం వలన మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఏర్పడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పశ్చిమంలో యోగా సెంటర్లను ప్రారంభించే విధంగా తాను కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. బొటనవేలు నుంచి తల వరకు కూడా ప్రతి పార్ట్కి ఆక్సిజన్ పంపించే ప్రక్రియ జరిగి ప్రతి పార్ట్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, కానీ అవసరమైనంత వరకు జరుగుతుంది. ఇది చేస్తే ఏంటంటే ప్రతి పార్ట్కి ఫ్రెష్ బ్లడ్ వచ్చేసేసి బ్యాడ్ ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అది ఆరోగ్యానికి ఉల్లాసంగా ఉండడానికి చాలా మంచిది. ఇది ఒకటి ఏంటంటే మన హెల్త్ని ప్రెడిక్ట్ చేసుకోవడం, తర్వాత ప్రివెంటివ్ సిక్నెస్ రాకుండా అనేక రోగాలకి ఇది నివారణ. యాక్చువల్గా సర్వరోగ నివారణ చెప్పచ్చు మనం కరెక్ట్గా పాటిస్తే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన ఇది ఒక ఉద్యమంలాగా మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా యోగాకి అందరూ కూడా అలవాటు పడిపోతున్నారు. అంటే మానవ జాతి మొత్తం కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఇది మొదలుపెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఇది ఒక్కరోజే కాకుండా రోజు యోగా చేయాలని చెప్పి మనం చేసి సాధిస్తున్నాం. రామోజీరావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని రాష్ట్ర టీడీపీ నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు తెలిపారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల కోసం రామోజీరావు కృషి చేశారని కొనియాడారు.
పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీడియా మొఘల్ రామోజీరావు మరణం ఆ రంగానికి తీరని లోటని రాష్ట్ర టీడీపీ నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు అన్నారు. రామోజీరావు దశాదిన కార్యక్రమం సందర్భంగా రంగన్నగూడెం కమ్యూనిటీ హాల్లో రామోజీరావు చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ అరాచక ప్రజాస్వామిక పాలనలో రామోజీరావును ఎన్ని విధాలుగా వేధించినా వాటికి ఎదురొడ్డి నిలిచారే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదని ఆయన విశ్వసించిన సిద్ధాంతాల కోసం చివరి వరకు నిలబడ్డారని తెలిపారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజాస్వామ్యం పౌర హక్కుల కోసం రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక తొలి నుంచి పోరాటం చేసిందని తెలిపారు. స్థానిక సమస్యలు వెలికి తీయటంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టించారని తెలిపారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో పత్రికా రంగంలోని యువ జర్నలిస్టులు క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి సమాజంలో చెడును తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత అవిశ్రాంత పోరాట యోధుడు చెర్కూరు రామోజీరావు గారి దిన కర్మ సందర్భంగా ఈరోజు మన కృష్ణా జిల్లా బాపుపాడు మండలం రంగనగూడెం గ్రామంలో ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అందరూ కూడా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో మన పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం పెదపారుపూడిలో పుట్టి ఒక అంచెలంచెలుగా ఎదిగి దేశ స్థాయిలోనే పత్రికా రంగాన్ని శాసించిన వ్యక్తి చెర్కూరు రామోజీరావు. ఆయన ఎన్నో గత ప్రభుత్వంలో ఎన్ని సవాళ్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ ఎదురొట్టి నిలబడిన వ్యక్తి వెనక తగ్గలేదు. ఆ అరెస్టులు చేస్తామనో లేకపోతే శైలజ గారిని అరెస్టులు చేస్తామనో ఏం చెప్పినా గానీ వెనక్కి తగ్గిన వ్యక్తి. ఎందుకంటే ప్రభుత్వం చేసే అవినీతిని వెలికి తీస్తామంటే గత ప్రభుత్వం ఆయన్ని సహించలేక ఎన్నో చిత్రహింసలు పెట్టి లేనిపోని కేసులు పెట్టి చేసింది. నిజంగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కడ వెనక తగ్గకుండా మనం పత్రికా రంగాన్ని రక్షించిన వ్యక్తి. ఆయన మరణం అనేది పత్రికా రంగానికి డెఫినెట్ గా తీరని లోటు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మనం కొత్తగా వచ్చే యువ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో నీతి నిజాయితీతో పట్టుదలతో ఉండి సమాజంలో చెడును వెలికి తీసి మంచిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సారా వ్యతిరేక ఉద్యమంలో గాని ఇవాళ గత ప్రభుత్వం చేసే అవినీతిని ఏది జలవనరుల రంగంలో అవనివ్వండి, లేకపోతే పంచాయతీరాజ్ రంగంలో అవనివ్వండి, లేకపోతే ఎన్ఆర్జీఎస్ లో అవనివ్వండి, లేకపోతే రుషికొండను బోడుగొండ చేసినప్పుడు గాని, అమరావతిని రాజధానిని నాశనం చేసినప్పుడు గాని, లేకపోతే ఇంకోటి చేసినప్పుడు గాని ఎదురొట్టి పోరాడి రామోజీరావు గారు ఈనాడు పత్రిక అగ్రభాగాన ఆయన సాధ్యంలో నిలబడి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది. అలాగే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన గత శాసనసభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి కూడా మనం ఈనాడు కీలక భూమిక వహించిందనే చెప్పక తప్పదు. ఆయన మరణం తీరని లోటు. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చినాక చూసి ఆయన ఆనందం ఎక్కువ రోజులు లేకుండా మరణించడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు శైలజ గారు చెప్పారు, ఆయన చనిపోయినప్పుడు నివాళులర్పించడానికి చనిపోయిన రోజు వెళ్తే అమ్మ మనకి 40 సీట్ల కంటే ఒక్క సీట్. విజయవాడలో వాడవాడలో యోగా దినోత్సవ వేడుకలు వైభవపేతంగా సాగాయి. బెంజ్ సర్కిల్ సమీపంలో లారీ ఓనర్స్ హాల్లో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా ఆవశ్యకతను తెలియజేసేలా విద్యార్థులు చేసిన ఆసనాలు ఔరా అనిపించాయి. ప్రపంచ యోగా దినోత్సవం వేడుకల్ని అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో జరిగిన వేడుకలలో పెద్ద ఎత్తున యోగా గురువులు విద్యార్థులు పాల్గొన్నారు. నగర ప్రముఖులు వివిధ శాఖల అధికారులు హాజరై నిర్వాహకుల్ని అభినందించారు. ముందుగా యోగా ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడారు. ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది యోగా అని తెలిపారు. యోగాకు ఇప్పుడు అంతటి ఆదరణ లభిస్తుందని, అన్ని వర్గాల ప్రజలు ఆసనాలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలియజేశారు. రోజు యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేర
చేరవని తెలిపారు. రోజు ఉండే మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించాలని అన్నారు. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనల్లో తేలిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టర్ సూచించే ప్రథమ ఔషధం యోగాని. ఈ సాధనతో ఆరోగ్యం సంపూర్ణం, సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ యోగా నేర్చుకోవడం ద్వారా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన వైనం. అసెంబ్లీలో వైసీపీ చేసిన విజ్ఞప్తికి ఓకే అన్న టీడీపీ. వైసీపీ అభ్యర్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారు లోపలికి రావడానికి టీడీపీ ఆమోదం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ. పలువురు అధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.